హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సో, ఈ వీడియోలో నేను మీకు ప్యూర్లీ పెన్నీ స్టాక్స్ గురించి మాత్రమే మాట్లాడతానండి మీకోసమని. ఇది నా బర్త్‌డే. నా బర్త్‌డే ఆహ్, స్పెషల్ పిక్స్ వీడియో సార్. ఇది ప్యూర్లీ పెన్నీ స్టాక్స్ వీడియో అన్నమాట. సో, ఈ వీడియోలో మనం ఏ ఏ స్టాక్స్ మాట్లాడుకోబోతున్నామంటే ఆశాపురి గోల్డ్, అదేవిధంగా గిరిరాజా స్టీల్ ఇండస్ట్రీ, సర్వేశ్వర ఫుడ్స్, సో మోడర్న్ డైరీ టెక్నాలజీ, జీజీ ఇంజినీరింగ్, జీటీఆర్ ఇన్ఫ్రా, వీటన్నింటి గురించి మనము ఈరోజు మాట్లాడుకోబోతున్నామండి. అయితే ఇందులో నేను మార్కెట్ క్యాపిటల్ చెప్పను, ప్రైస్ చెప్పను. సో, మీకు నేను ఇస్తున్నటువంటి ఒక పజిల్ ఏంటంటే, ఈ మార్కెట్ క్యాపిటల్, ప్రైస్ మీరే నెక్స్ట్ కామెంట్ బాక్స్‌లో తెలియజేయాలి. లేకపోతే మేము అలా తెలియజేయలేము అని అనుకున్న వాళ్ళు గనక ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. నేను నెక్స్ట్ ఆ ప్రైస్ యాక్షన్ గానీ, లేకపోతే మార్కెట్ క్యాపిటల్ గానీ, ఇది ఏ ఏ కంపెనీ ఏ విధంగా ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో, వీళ్ళ యొక్క కస్టమర్స్ ఎవరో నేను మీకు అన్నీ తెలియజేస్తాను. సో, ఒక్క నిమిషం అండి. నేను కాదు పోనమ్మా, వీడియో చేస్తుంది పోనా. సో, ముందుగా ఈ టాపిక్‌లో మీకు తెలియజేయని ఒక్క స్టాక్ గురించి నేను మాట్లాడతానండి. రామా స్టీల్. రామా స్టీల్ అనే స్టాక్ గురించి నేను మాట్లాడతాను. ఇది స్టీల్ సెక్టార్‌కి సంబంధించినటువంటి కంపెనీ అన్నమాట. ఇక్కడ మీరు ఇవన్నీ ఈ రామా స్టీల్ గురించి మనం తెలుసుకుంటే మనము ఇది అరౌండ్ 40 రూపీస్ దాకా వెళ్ళి కింద పడుతూ ఉన్నటువంటి స్టాక్ అండి. 10 రూపీస్‌లోనూ చూశాను, 40 రూపీస్‌లోనూ చూశాను. ప్రెజెంట్ అయితే దీన్ని నేను ఈ మధ్య కాలంలో గమనించలేదు. జస్ట్ మీకు ఒక క్విజ్ లాగా ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. అయితే ఇది ఏం చేస్తుంది అనంటే, దీని యొక్క ప్రైస్ అనేది చాలా వరకు ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకు అనంటే స్టీల్ సెక్టార్ అనేది మన ఇండియాలో మంచి గ్రోత్ అనేది ఉంది. ఎందుకు? ఒకటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ బాగా జరుగుతాయి. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, కొన్ని రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఇతరత్ర బిల్డింగ్స్ అన్నీ బాగా జరుగుతాయి కాబట్టి ఈ స్టీల్ ఇండస్ట్రీ అనేది బాగా బూమ్‌లో ఉందని నేను చెప్పుకోవచ్చు. మంచి బూమ్ ఉంది మన ఇండియాలో. సో, తర్వాత మరొకటొచ్చేసి మోడర్న్ డైరీ టెక్నాలజీ. ఇది కూడా నేను 50 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు ఒక వీడియో అనేది చేయడం జరిగింది. అయితే ఇది తర్వాత కింద పడుతూ పైకి లేస్తూ అలా బాగానే ఉందనుకోండి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్ అన్నమాట సార్. సో, దీన్ని కూడా ఇవాళ మీరు పెన్నీ స్టాక్ తరహాలోనే ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సర్వేశ్వర ఫుడ్స్. ఉందండి. మోడర్న్ డైరీ టెక్నాలజీ అనేది మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే,
ఈ ఆహ్, పాల యొక్క ఉత్పత్తులను సరఫరా చేస్తూ ఉంటుంది. అంటే లైక్ ఐస్ క్రీమ్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే బటర్ మిల్క్ కానీ, ఘీ కానీ, లేకపోతే బటరు, సో క్రీమ్, మిల్కు, డైరెక్ట్‌గా మిల్క్, కోవా, సో ఇట్లాంటివన్నీ ఈ మిల్క్ ఆహ్, రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందిస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడూ కూడా ఆహ్, ఫుడ్ బిజినెస్ కాబట్టి ఇదెప్పుడు కూడా నష్టాల్లోకి రాదు. ఎందుకని అంటున్నానంటే, మనిషి బ్రతికి ఉన్నంత కాలం కావాల్సిందే. తిండి కావాల్సిందే తనకి. సో, ఆ తిండి కావాలంటే ఏం చేయాలి? ఏదో విధంగా సంపాదించుకోవాలి, తినాలి. సో, అందులో భాగంగా ఈ మధ్య కాలంలో తిండి కూడా కాస్త ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఫుడ్ కూడా ఫ్యాషనైజ్డ్ అయిపోయింది. అంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళమంటే మనం పాలు మాత్రమే తాగేవాళ్ళం. పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటివి తినేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. బటర్ మిల్క్ అంటున్నాము. అంటే దాన్ని ఆహ్, మోడ్రన్ మోడ్రన్ కల్చర్ వచ్చేసి బటర్ మిల్క్ అంటున్నాము, మిల్క్ షేక్‌లు అంటున్నాము, లేకపోతే బాదం మిల్క్ అంటున్నాము. సో, రకరకాల మిల్క్స్ అనమాట. రకరకాల విధమైన అంటే రకరకాల మిల్క్స్ అన్నీ ఉండడం వల్ల ఆహ్, వీటికి డిమాండ్ అనేది ఎక్కువ పెరగడం వల్ల, ఈ యొక్క కంపెనీ తయారు చేసే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆహ్, బాగా మార్కెట్‌లో మంచి అమ్మకాలు ఉండడం వల్ల దీని యొక్క షేర్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే ఇట్లాంటి వాటిని మనము కొనుక్కొని తినవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆహ్, ఎందుకని అంటున్నానంటే, ఇప్పుడు స్టీల్‌ని మనము అవాయిడ్ చేయొచ్చు. లేకపోతే ఇంజినీరింగ్ సెక్టార్‌ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో, ఆహ్, ఇంకా ఇతరితర సెక్టార్స్‌ని కావాలంటే మనం మర్చిపోవచ్చేమో గానీ, ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి షేర్లను మాత్రము అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే ఇవి అదే చెప్పాను గదండీ! మానవుడికి ఇల్లు, బట్టలు ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ తిండి కూడా అవసరమవుతాయి. తిండి కూడా అవసరమవుతుంది. సో, కనుక ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరవలసినటువంటి విషయాలు. తర్వాత మీకు సర్వేశ్వర ఫుడ్స్ గురించి నేను చెప్తాను. సర్వేశ్వర ఫుడ్స్ అనేది రూ. 3లో ట్రేడ్ అవుతుందండి ఇప్పుడు. ఎందుకంటే అది రూ. 9 నుంచి కిందకొచ్చింది. 10, రూ. 11 నుంచి కిందకొచ్చింది. రూ. 11 నుంచి కిందకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇది కొనుక్కొని తీరాలి. కొనుక్కొని తీరితే మళ్ళా తిరిగి ఇది ఎట్లాగో ఈసారి ర్యాలీ రూ. 15 దాకా ఉంటుంది. రూ. 15 దాకా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఇప్పుడు గనక కొనుక్కొని అట్టే పెట్టుకోగలిగితే రాబోయే రోజుల్లో మంచి వెల్త్ క్రియేషన్ అనేది మనకి జనరేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. సో, ఇది ఏం చేస్తుంది అని మీరు నన్ను క్వెషన్ చేస్తే, ఇది ఈ బియ్యాన్ని తయారు అంటే కొత్త కొత్త ఫస్ట్ క్వాలిటీ రైస్ ఏదైతే ఉందో అది ఆహ్, ప్ర రైతుల దగ్గర నుంచి సేకరించి ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటుంది. గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, సమ్ వెస్టర్న్ కంట్రీస్, యూకే, యూఎస్ ఇట్లాంటి వాటికి, అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్ కువైట్, బహ్రెయిన్, దుబాయ్, లేకపోతే సారీ మన సౌదీ, ఆహ్, సో, సమ్ ఫారెన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి కొరియా లాంటి కంట్రీస్‌కి ఈ రైస్ అనేది వాళ్ళు ఆహ్, ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారు. సో, దీని ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో అది వారణాసిలో ఉంది. సో, దీని సెంట్రల్ ఆఫీస్ అనేది వారణాసిలో ఉంది. వారణాసి కేంద్రంగా వీళ్ళు మన దేశంలో పనిచేస్తూ ఉన్నారు. సో, సర్వేశ్వర ఫుడ్స్ అనేది ఈ విధంగా ప్రజలకి సహాయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత జీజీ ఇంజినీరింగ్ అనమాట.
జీజీ ఇంజినీరింగ్ అయితే దీని గురించి కావాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ ఏంటి, ప్రైస్ ఏంటనేది. అదేవిధంగా ఇది ఏం చేస్తూ ఉంటుందనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. సో, అదేవిధంగా జీటీఆర్ ఇన్ఫ్రా, జీటీఆర్ ఇన్ఫ్రా. సో, ఇది ఒక ఇందాకే మనం మాట్లాడుకున్నట్టుగానే కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్‌మెంట్ కంపెనీ అన్నమాట అండి. సో, ఇది కూడా ఒక ప్యూర్‌లీ పెన్నీ స్టాకు. జీజీ ఇంజినీరింగు, అదేవిధంగా జీటీఆర్ ఇన్ఫ్రా, ఇవి 2 కూడా ప్యూర్‌లీ పెన్నీ స్టాక్స్ అన్నమాట. సో, తర్వాత నెక్స్టు మనం మాట్లాడుకుంటే ఈ ఇంకా రకరకాల కంపెనీస్ ఉన్నాయండి. సో, ఏమేమి కవర్ చేశాను నేను? రామా స్టీల్ కవర్ చేశాను. మోడర్న్ టెక్నాలజీ కవర్ చేశాను. అదేవిధంగా జీజీ ఇంజినీరింగ్ కవర్ చేశాను. జీటీఆర్ ఇన్ఫ్రా కవర్ చేశాను. సో, ఆశాపురి గోల్డ్ దీని గురించి మనం మాట్లాడుకోవాలండి. ఆశాపురి గోల్డ్ అనేది ఇది ఒక గోల్డ్ మేకింగ్ కంపెనీ సార్. గోల్డ్ మేకింగ్ కంపెనీ అయితే ఇందులో రాబోయే రోజుల్లో ఎలాగో గోల్డ్ ప్రోడక్ట్స్ పెరుగుతాయి. సో, అదేవిధంగా గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వీళ్ళ యొక్క ఉత్పత్తులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా వీళ్ళ యొక్క అమ్మకాల ద్వారా వచ్చే లాభాలను ప్రజలకి షేర్ల రూపంలో అంటే డివిడెండ్స్ ఇట్లాంటి వాటి ద్వారా ఫ్యూచర్‌లో పంచిపెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆశాపురి గోల్డ్ ఆర్నమెంట్ లిమిటెడ్‌ని నేను రికమెండేషన్ చేస్తున్నాను. సో, తర్వాత ఇంకోటేంటండి, ఇంతే 99% మీకు ఇవన్నీ కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది సార్. సో, నెక్స్టు ఇప్పుడు నేను చెప్పినటువంటి కంపెనీస్‌లో ఏమైనా ఇవి మీకున్న డౌట్స్ ఏమైనా ఉండగలిగితే కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా నేను మీకు రాబోయే రోజుల్లో వాటికి సంబంధించిన వీడియో కూడా మీకు పెడతానండి. అదేవిధంగా వికాస్ ఎకోటెక్‌ని కూడా మళ్ళా ఒకసారి మనము ఖచ్చితంగా ఒక కంట కనిపెట్టాలి అని నేను అంటున్నాను. వికాస్ ఎకోటెక్ కానీ, బ్రైట్‌కామ్ గ్రూప్ లిమిటెడ్ కానీ, సో, ఇవన్నీ కూడా ఒకసారి మనము నెక్స్ట్ వీడియోస్‌లో అనాలిసిస్ చేసుకుందాము. ఎందుకంటే బ్రైట్‌కామ్ గ్రూప్ అనేది హెవీ వోల్టాలిటీతో ఉంటుందని అంటున్నారు. నేను కూడా ఒకసారి వీడియో చేయడం జరిగింది. సో, ఇవన్నీ ఏ ప్రైస్‌లో ఉన్నాయి, ఏంటి అనేది కూడా మనము చూసుకోగలగాలి. సో, అదేవిధంగా కేశవరామ్ ఇండస్ట్రీ కూడా ఒక 500 కోట్లకు సంబంధించినటువంటి 500 నుంచి 1000 కోట్ల దాకా దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ అనేది ఉందండి. సో, ఇట్లాంటి వాటిని అంతా కూడా మనము ఇప్పుడు కొనుక్కొని తీరాలి. ఎందుకని అంటున్నానంటే ఇవన్నీ కూడా ప్రస్తుతం సరసమైన ధరల్లో మనకు దొరుకుతున్నాయన్నమాట. సరసమైన ధరల్లో మనకు దొరుకుతున్నాయి కాబట్టి ఇట్లాంటి వాటిని కొనుక్కోగలిగితే రేపటి రోజున ఇవే మనల్ని 1000ని లక్షగా, లక్షల కోట్ల రూపాయలుగా డెవలప్ చేయిస్తాయి. అయితే ఒకటండి, వీటిల్లో కొన్ని జీజీ ఇంజినీరింగ్ కావచ్చు, లేకపోతే జీటీఆర్ ఇన్ఫ్రా కావచ్చు, ఇవన్నీ మనము ఇవి డీలిస్ట్ అయిపోవడానికి కూడా రెడీగా ఉన్నాయండి. సో, వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. అదేవిధంగా ఆల్స్టోన్ టెక్స్టైల్స్ అని ఒకటి ఉందండి. ఇది కూడా జస్ట్ పైసెస్లో మాత్రమే ఉంటుంది. సో, ఇట్లాంటి వాటిని మీరు బై చేయడానికి ట్రై చేయండి. కాకపోతే ఇవి ఎన్ని పడితే అన్ని బై చేయడానికి లేదు. ఒక పర్టిక్యులర్ బల్క్ షేర్స్ ఉంటాయి. అంటే ఒక 80,000 ఎన్నో ఉంటాయన్నమాట. అవి మాత్రమే మనం బై చేయగలం అనమాట. అంతకు మించి మనం బై చేయలేము. అంటే అంతకంటే కింద మనం బై చేయలేమనమాట. అంటే 1000, 2000, 5000, 10,000 అంత షేర్లు మనం బై చేయలేమనమాట. 80,000 ఎంతో ఉంటాయి వీటి షేర్లు. బల్క్ లాట్ అన్నమాట. ఆ లాట్ అయితేనే మనం బై చేయగలుగుతాం ఇందులో. సో, ఇట్లాంటి వాటిని మనము ఖచ్చితంగా మనము మాట్లాడుకొని కాస్త మన మనసులో దృఢమైనటువంటి విశ్వాసం పెట్టుకొని మనం బై చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో ఖచ్చితమైన
ప్రాఫిట్స్ అనేవి ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ మిమ్మల్ని మోటివేట్ చేసే తరహాలోనే ఈ వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఈ వీడియో మీద మీ కామెంట్ అనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.